నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జీహెచ్ఎంసీ, రాష్ట్ర పోలీస్ శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మృగశిర కార్తీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిని కుటుంబ సభ్యులు చేపమందు ప్రసాదం పంపిణీ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చేపమందు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే దాదాపు 170 సంవత్సరాలుగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు బత్తిని కుటుంబ సభ్యులు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తులు, వివిధ సేవా సంస్థలు వారి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇక్కడ భారీ బందోబస్తు నిర్వహిస్తూ వచ్చే ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వీళ్ళు చూసుకుంటున్నారు. అయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు చెందిన వ్యక్తులు కూడా ఇక్కడ చేపమందు ప్రసాదం కోసం వస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ చేపమందు ప్రసాదం ఉబ్బసం, ఆస్తమా వంటి వ్యాధులు నివారించడానికి ఉపయోగిస్తారని చెప్తున్నారు. అయితే ఈ మందు స్వీకరించిన తర్వాత దాదాపు 45 రోజుల పాటు పథ్యం ఉండాలి. అయితే వారు ఇచ్చే మందు, వాళ్ళు ఒక మందు ఇస్తారు, దానిని 45 రోజుల పాటు దాన్ని 6 మాత్రలు చేసుకొని గడిచిన 15 రోజులకు ఒకసారి ఉదయాన్నే సాయంత్రం 2 స్వీకరించాలి అని చెప్తున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటకంగా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి అన్ని విధాలా సహకరిస్తుందని బత్తిని కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో అరుణ్, HM TV.